హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సోయా చంక్స్ మసాలా శనగల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం సోయా చంక్స్ని 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. అలాగే స్టవ్ పై వేరే గిన్నెలో శనగలు కూడా ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు రెసిపీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసుకుందామండి. తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇక్కడ నేను కరివేపాకు ప్లేస్లో మునగాకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు టొమాటోస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా, కారం ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. సోయా చంక్స్ బాగా ఉడికిన తర్వాత వాటర్ని రిమూవ్ చేసేసి ఈ సోయా చంక్స్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న శనగల్ని కూడా ఇందులో వేసుకుని బాగా ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. అంతే అండి, మన సోయా చంక్స్ మసాలా శనగల కర్రీ రెడీ అయిపోయింది. మీకు నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.